జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా భక్తిపూర్వక నమస్సుమాంజలి, నమస్సుమాంజలి, నమస్సుమాంజలి. మరణం గురించిన ఇంకా కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడదలుచుకున్నాను. మరణం తర్వాత వాళ్ల బంధువులు వాళ్ల ఆచారం ప్రకారం కర్మకాండలు చేస్తున్నారు. దీన్ని దినమని కూడా అంటారు. ఇది చేయడం వల్ల ఏం నమ్మకమంటే, చనిపోయిన వాళ్ల తదుపరి పరిస్థితి శాంతిస్తుంది అని. వాళ్ల తప్పుల నుంచి విముక్తి పొందుతారు. ఇంకా చెప్పాలంటే ఈ తల్లిదండ్రులు మిగతా వాళ్ళు ఈ పితృదోషం నివారణ కోసం ఎన్నో చేస్తారు, కర్మకాండల్ని చేస్తారు. మరణం తర్వాత మొదటి రోజు నుంచి ఉత్తరక్రియ మొదలెట్టేస్తారు. గరుడ పురాణమే గాక గీత వగైరాలు చదువుతుంటారు. ఇదొక మంచి విషయం, పరిస్థితులు బాగా అనుకూలిస్తాయి. కానీ ఇందులో ఒక విషయం ఏంటంటే, జరిగేదేది కూడా సైంటిఫిక్ లాంటి లాజిక్ లేవి కనిపించేలా ఉండదు. కొందరు ఏమంటారంటే 13వ రోజు వరకు అతని చనిపోయిన ఆత్మ వచ్చి వేలెడంత సైజులాగా ఇంటి పైకప్పు మీద కూర్చునుంటుంది, ఆత్మ సంచరిస్తుంది అంటారు. 13వ రోజు వరకు అది ఉంటుంది. బంధువులందరికీ ధైర్యం ఉంటుంది. ఏదైనా మన ఇంట్లో ఉంటే చావలేదు, పైకప్పు మీదే ఉన్నారు, 13 రోజులు మనం చేయవలసింది చేస్తే చాలు, అతని ఆత్మ శాంతిస్తుంది అని అంటారు. అందరికీ ఒక సంతృప్తి కలుగుతుంది. ఇటువంటి ఒక మనసు, వాళ్ల మనసులో ఒక ఆత్మతృప్తి అనేది వాళ్లకు దక్కుతుంది. మనసు నెమ్మదిగా ఉంటుంది. కానీ పైన ఎక్కడా రెస్ట్ హౌస్ లాంటిది ఏదీ లేదు. ఏదో ఒక చిన్న సైజ్ ఆత్మ ఆ రకంగా తిరుగుతుందంటే బ్యాక్టీరియాలు కూడా దాన్ని పట్టేస్తాయి. అందువల్ల ఈ ఒక ఆత్మ చిన్న చిన్న సైజులో ఉందంటే దాన్ని పట్టుకోవడానికి ఎంత టైం పడుతుందో చెప్పండి చూద్దాం. అదిగాక పైన ఎంతో తిరుగుతూ ఉండాలి. కానీ ఇక్కడ మన మధ్య గొడవలన్నీ జరిగేటట్టు పైన ఆకాశంలో ఉన్న ఆత్మలకు కూడా ఒకరికొకరికి గొడవలు వస్తుండొచ్చు కదా. ఇదంతా జరిగే విషయం. సో ఇదంతా కల్పిత విషయాలే, ఇవన్నీ లేవు. నిజంగా చెప్పాలంటే మరణం సంభవించేటప్పుడే ప్రాణం ఈ శరీరాన్ని, స్థూల శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అది వెంటనే ఇంకో శరీరాన్ని పోయి చేరుకుంటుంది. ప్రాణం అనేది ఎంతో పెద్ద విషయం. అదీ కాక ఇది ఎక్కడ పుట్టాలని ఉందో అంటే అమ్మది నాన్నదైన స్పెరం ఎప్పుడు ఈ రెండు ఒకటి నుంచి అప్పుడు మీటింగ్ లైన్లో దాని ఎంట్రీ వచ్చి ఒక పొయిట్లోనే ఉంటుంది. ఆ రెండో పొయిట్ వచ్చి ఇక్కడ ఎంట్రీ అయ్యేటప్పుడు అక్కడికి వచ్చేస్తుంది. ప్రాణం అనేది స్వభావం, వెంటనే వచ్చేస్తుంది. ఇది పైన కింద ఇక్కడ అక్కడ వేరెక్కడా తిరగడం లేదు. ఏదైనా ఒక ఎక్స్పెక్టేషన్ల కేసులో ఈ ప్రాణం వెంటనే బయటికి రావడం లేదు. కానీ దాని టైం వచ్చేటప్పుడు అది ఎలాగో నడవడం మొదలెడుతుంది. ఈ భ్రమల నుంచి బయటికి రావడం చాలా అవసరం. ఏంటంటే మన ఇంట్లో చనిపోయినోళ్ల ఆత్మ 13 రోజుల దాకా పైన అక్కడ ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి 13 రోజుల దాకా అన్ని రకాల ఉత్తరక్రియలు చేస్తుంటారు. 12వ 13వ రోజుకు కావలసినవి మన ఇండియాలో హిందూ ధర్మంలో వీటికి సంబంధించిన ఆచార వ్యవహారాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే 13 రోజుల దాకా బ్రాహ్మణులు ఇంటికి వస్తుంటారు. ఆ సమయంలో చనిపోయిన వాళ్ళకి ఏమేమి ఇష్టమో అవన్నీ ఒక గదిలో పెట్టి తాళం వేస్తారు. అందులో నుంచి కొంచెం కొంచెంగా తీసి కొందరు పెట్టుకుంటారు. చనిపోయినోళ్ళు తండ్రి అయితే ఆయనకు ఇది చాలా ఇష్టం, ఆయనకి అది ఇష్టం, పాయసం ఇష్టం, సమోసా ఇష్టం, తర్వాత ఆయనకి లడ్డు అంటే చాలా ఇష్టం. ఇందులో ఆయనకి ఏమేమి ఇష్టమో అవన్నీ తీసుకొచ్చి తినగల ఐటమ్స్ అన్నీ తెచ్చిపెడతారు. కొందరి కళ్ళద్దాలుంటాయి, కొందరు బీడీ సిగరెట్లు అవి తాగేవాళ్ళుంటే కూడా అవన్నీ కూడా పెట్టేలాగా భావన కలిగిస్తారు. వాళ్ళు ఎక్కడున్నా కూడా ఇక్కడికి వచ్చి బీడీయో సిగరెటో అవి తాగి వెళ్లేలా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు వెండితో నిచ్చెన అంటే బంగారంతో చేసిన నిచ్చెన లాంటివి పెడతారు. ఇవి వాళ్ళు స్వర్గానికి వెళ్లడానికి ఉపయోగపడతాయట.
చిన్నదైనా కూడా అవి వాళ్ళు స్వర్గానికి వెళ్ళడానికి చాలా ఉపయోగమని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు పైకి ఎక్కి వెళ్ళేటప్పుడు అది వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అది ఇలాంటి ఒక భావనతో పెడుతుంటారు. బంగారంతో చేసిన విమానం లాంటివి చేసి పెడుతుంటారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇందులో ఎక్కి కూడా వెళ్ళొచ్చు అనేది ఒక నమ్మకం అనొచ్చు. మరికొందరేమో లాంతర దీపాలు పెడతారు. అంటే స్వర్గానికి వెళ్ళేటప్పుడు చీకట్లో వెళ్ళకూడదు, దానికి ఇది దోహదపడుతుందని విశ్వాసం. కర్రతోటి నడవడం లాంటివి జరగని పనులే. యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటివేవి వాస్తవంలో లేవు. ఇది చిన్న సైజు పడవ పెడితే ఆ 13వ రోజుకి అది పెరిగి పెద్ద స్టీమర్లా నిచ్చెనలా మారి వాళ్ళు స్వర్గానికి అందులో వెళ్ళిపోతారు. ఇవన్నీ వట్టి కల్పితాలే కదా. ఇదంతా కల్పితం, బూటకాలే. ఇవి ఉన్నంతవరకు సరి, మన మధ్య ఒక అండర్స్టాండింగ్ మాత్రం ఉండడానికే. అంటే ఇవన్నీ కేవలం నమ్మకాలే, వాస్తవానికి లేనట్టే. ఇవన్నీ వట్టి నమ్మకాలే. చేయాలనే ఒక అవసరం ఉన్నంతవరకు చేయండి, పోతే పోనివ్వండి. లేదు లేదు అందరూ చేస్తున్నారు అందువల్ల నేను చేస్తాను అని చేస్తూనే ఉండండి. కానీ మనసులో మాత్రం ఇటువంటి ఆలోచన ఒకటి ఉండాలి. అంటే ఇవన్నీ లౌక్యమే, లౌకిక వ్యవహారాలు, కొన్ని చేష్టలు బాగా ఉండాలని చేస్తున్నారు. కానీ ఇవన్నీ నిజం కాదనే ఆలోచన మాత్రం మనకుండాలి. ఇవన్నీ అబద్ధాలు. యాక్చువల్గా ఇవన్నీ ఎక్కడి నుంచి ఎలా వచ్చాయనేది మాత్రం ఇంకా ఎవరికీ తెలీదు. వాస్తవరీత్యా చూస్తే కర్మఫలం లెక్క ప్రకారం ఎవరికి వాళ్ల శరీరానికి తగ్గట్టుగా దానికి తగ్గ జన్మమే దక్కుతుంది. ఇందులో ఎవరికి ఏ ఒక చేంజ్ అయినా చేయడానికి కుదరదు. ఇదే కర్మఫలం యొక్క సిద్ధాంతం. ఇదే పరిమాణాలు ఛార్జ్ అవ్వడం, దాని డిశ్చార్జ్, న్యాచురల్లీ, ఆటోమేటిక్, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. ఛార్జ్ కానిది డిశ్చార్జ్ అవుతుంది. ఏది న్యాచురల్? ఇందులో మధ్యలో ఎవరూ రానూ రావడం లేదు, మధ్యలో వచ్చి చేంజ్ చేయడమూ కుదరదు. ఇది సైంటిఫిక్ లా. మీరు ఒకరి కోసం పిండదానం ఇవ్వండి, లేదా వేరే ఏదైనా దానం ఇవ్వండి, లేదా మీకు ఇష్టమైనది మీరివ్వండి. ఇది ఉన్నోళ్ల దగ్గర ఏం వ్యత్యాసం కలిగిస్తుంది? వాళ్ళని ఎలా ఒక చెడు స్థితి నుంచి మంచి స్థితికి మార్చుతోంది. ఇంకా చెప్పాలంటే ఇతను మనం చేసే ఇటువంటి పనుల వల్ల, అంటే 16 రోజుల శ్రాద్ధ దినాలు అవుతుంది. ఈ 16 రోజులు వాళ్ళు రోజు ఎవరెవరు, ఏ బంధువులంతా చనిపోయారో, తాతయ్య, బామ్మ, ఆంటీ, అంకుల్, ఇలా ఎవరెవరు చనిపోయారో వీళ్ళందరికీ ఉత్తరక్రియలు మనం చేస్తూనే ఉన్నాం కదా. పిండదానం లాంటివన్నీ ఇస్తున్నారు. అంతేకాదు, మరి కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే రకరకాల వంటలు చేస్తారు, పాయసం చేస్తారు, పూరీలు చేస్తారు. అన్నీ చేసి ఇంటి గోడ మీద లేదా మేడ మీద పెడతారు. ఇందులో నమ్మకం ఏంటంటే మన పితృదేవుళ్ళు ఎవరికైతే ముక్తి దక్కలేదో వాళ్ళంతా కాకుల్లా మారి వస్తారు, వచ్చి ఇవన్నీ తింటారు, వాళ్లకు ముక్తి లభిస్తుంది. బ్రాహ్మణులు వచ్చి మంత్రాలు చదువుతారు. ఇవన్నీ పెట్టడానికి ముందు ఈ మంత్రాలు చెప్పగానే వాళ్ళు కాకుల్లా మారి అందరూ ఇక్కడికి వస్తారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అన్నీ తింటారు. వాళ్లకు కావలసినంత ముక్తికి తగ్గ దారి దొరుకుతుంది. వెస్టర్న్ వరల్డ్లో, అమెరికాలో, ఇంగ్లాండ్లో ఇటువంటి విషయాలు లేనే లేవు. మన ఇండియా ప్రజలకి వాళ్లకు చాలా ఇబ్బందిగా ఉంటాయి. వాళ్లకు పిట్టలే ఎక్కువగా వచ్చి తింటాయి. ఏం చేయగలరు? ఇదంతా ఒక నమ్మకమే. మనం ఈ నమ్మకాన్ని కాపాడుకోవాలిగా. ఈ నమ్మకాన్ని మనం కాపాడలేక వదిలేస్తే మాత్రం మనలో ఒకలాంటి ఆలోచన పుడుతుంది. కొందరు ఏం చేస్తారు? చనిపోయిన తల్లిదండ్రులకు మనం ఏమీ చేయకుండా ఉన్నామే, అవన్నీ చేయకపోతే మనమే కదా కష్టపడబోయేది. అదీకాక తండ్రి చనిపోయిన తర్వాత దానధర్మాలు ఏమీ చేయకపోతే, ఇవన్నీ ఒక రకమైన నమ్మకాలు. అంటే ఇవన్నీ చేసే తీరాలన్న నమ్మకం. ఉత్తర క్రియలు కొనసాగుతున్నాయి. చనిపోయిన వాళ్లకి ఎక్కడ వాళ్లకి కావలసింది తప్పకుండా దొరుకుతుంది. ఇటువంటి విధానమే వీళ్లకు అనుకూలంగా కుదుర్చుకోగలుగుతున్నారు. ఆ వస్తువులన్నీ బ్రాహ్మణులు తీసుకెళ్లిపోతారు. అది ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే ఇవన్నీ తీసుకురావడానికి టైం లేదు. బ్రాహ్మణుడే ఒక మహారాజులా మీరే అన్నీ తీసుకురండి, మీరే
నా దగ్గర డబ్బు తీసుకోండి. ఇదొక షార్ట్ కట్లా ఉంది. అందువల్ల ఆ గురీజీ ఏం చేస్తున్నాడు, కరెక్ట్గా షాప్ వాడి దగ్గరికి వెళ్తాడు. వాడి దగ్గర 3-4 గంటలకి ఐటమ్స్ కొన్ని ఇవ్వండి, ఇవే నేను మళ్ళీ మీకు తీసుకొచ్చి ఇస్తాను, అంతేకాక నీకు ఒక 5% కమిషన్ ఇస్తాను అంటాడు. ఇదొక వ్యాపారంలానే ఉంది. ఎక్కడ నుంచి ఒక వస్తువు వస్తుందో అది మళ్ళీ అక్కడికే పోయి చేరుతుంది. మధ్యలో కావాల్సిన క్యాష్ కూడా అందుతుంది. ఇవన్నీ ప్రొఫెషనల్ అయిపోయాయి. ఇదొక బిజినెస్ అయిపోయింది. ఇది మన ఇండియాలో జరగడం కొంచెం కూడా బాగోలేదు. తప్పుడు నమ్మకంతో మనం ఎంత తప్పుడు దారిలో పోతున్నాం. చనిపోయిన వాళ్ళు వాళ్ళ గతి ఎలా ఉన్నప్పటికీ వాళ్ళు మనిషి గాని మృగం గాని లేక వేరే ఏదైనా సరే వాళ్ళు మనుషులుగా మారి ఉన్నా సరే అసలెలా కాకిలా మారి ఇక్కడికొచ్చి అది తినడం కుదురుతుంది? వాళ్ళు జంతువులుగా ఉండుంటే ఏ రకంగా జంతువుల నుంచి కాకుల్లా వచ్చి పాయసం తినగలరు? ఇది ఏ రకమైన చేంజ్ అవుతుంది? ఇప్పుడు మీరే ఆలోచించండి. మీరు మీరు శ్రాద్ధం చేస్తున్నారు అనుకోండి. మీ కొడుకులుంటే సరే, మీ గత జన్మ జీవితం తలుచుకుని మీకు పిల్లలనే విధంగా చేయవలసిన శ్రాద్ధాన్ని వాళ్ళు చేస్తున్నారు. పాయసం వడలవి చేసి ఇంటి గోడల మీద పెడుతున్నారు. వెంటనే ఆ కాకులన్నిటినీ మీరు పిలుస్తారు. కాకుల్లారా, మా ప్రతినిధుల్లారా, అందరూ రండి, వచ్చి ఇవన్నిటినీ తినండి అని అంటారు. తృప్తిగా మీరందరూ వెళ్ళిపోతారు. దాంతో ముక్తి కూడా మీకు దక్కుతుంది. మీ అబ్బాయి ఈరోజు మీకోసం శ్రాద్ధం పెట్టి ఉంటున్నాడు అంటే మీరు వెంటనే కాకుల్లా మారి దానికి పెట్టిందంతా మీరెళ్ళి తింటారా? లేదుగా. కుదరదు. హౌ కెన్ ఇట్ విల్ బీ పాసిబుల్? ఏ రకంగా ఇది కుదురుతుందంటారు? నిజంగా ఇది జరగలేని ఒక విషయమే. నిజంగా ఇది ఒక సైంటిఫిక్ విషయమే కాదు. ఇది ఒక అద్భుత కల్పన లాంటి విషయం. ఏ విషయం ఆ రకంగా ఉందో అది స్వీకరించడం వల్ల ఏంటి ప్రయోజనం? ఉండొచ్చు ఈ మధ్య కాలంలో ఎవరెవరు చనిపోయారో తాతయ్య, బామ్మ, అమ్మ, నాన్న, అంకుల్, ఆంటీ అని ఎంతోమంది ఉంటారు. కానీ వాళ్ళందరినీ తలుచుకుంటూ మీరు భక్తి శ్రద్ధలతో ఉండండి. వాళ్ల కోసం మీరు ప్రార్థనలు చేయండి. వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, మోక్షం ప్రాప్తించాలి అని అనుకోండి. 1 గంట సేపు 2 గంటల సేపు కూర్చుని ప్రార్థనలు చేయండి వాళ్ళు చనిపోయినందుకు. ఇది ఒక రకంగా న్యాయం. అంతే తప్ప ఇదంతా ఏముంది? ఇంకొకటి చెప్తాను. మీకు ఏదైనా దాన ధర్మాల్లాంటివి చేయాలనుకుంటే నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా గుడికి వెళ్ళండి, భగవంతుణ్ణి వేడుకోండి, భగవంతుడి దగ్గర వాళ్ల కోసం ప్రార్థన చేయండి. అప్పుడే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. వాళ్ళు ఎక్కడున్నారో ఆ స్థలంలో మీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్ వాళ్ల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది మీ ఊహ అయితే ఓకే. ఇదేమో స్థూలంగా తప్పకుండా ఎవరి దగ్గరికెళ్ళి చేరడం లేదు. సో ఇవన్నీ మన భారతదేశంలో ఒక తప్పనిసరి అయిపోయింది. ఇలాంటి బ్రాహ్మణులకు ఇవ్వడం, దానధర్మాలు చేయడం ఇవన్నీ మామూలైపోయాయి. ఇది పుణ్యం సంపాదించుకోవడానికి తగ్గ అలవాట్లు మాత్రమే. మీరివ్వచ్చు, అందులో ఏ విధమైన అభ్యంతరమూ లేదు, తప్పు కూడా కాదు. అందరూ ఇవ్వండి. అప్పుడు మీకు అందరికీ ఇచ్చిన పుణ్యం ఖచ్చితంగా దక్కుతుంది కదా. అది ఒక మంచి ఉద్దేశంతో మీరు ఇవ్వచ్చు. మేమందరికీ ఇస్తున్నాం, అంతటి పుణ్యము సంతోషము ఇవ్వమని వేడుకోవాలి. ఏదైనా ఒక చిన్న గ్రామం అయితే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఏమేమి అవసరం పడుతుందో అదంతా మీరు ఇవ్వండి. అందరికీ భోజనాలు పెట్టండి. అక్కడున్న వాళ్ళందరి ఇళ్లల్లో వంట చేయొద్దని చెప్పండి. ఆ గ్రామస్తులందరికీ భోజనాలు పెట్టండి. అందరూ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళంతా సంతోషపడినివ్వండి. ఈ రకంగా ఏం ఊహించుకుని మీరు చేస్తారో దానికి అనుకూలంగా అన్నీ జరుగుతాయి. ఈ రకంగా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నారు. ఎంతోమంది గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తిండి పెట్టినట్టు షో చూపిస్తుంటారు. బ్రాహ్మణులకు అన్నం పెట్టినా అంతకంటే ఈ రకమైన ధర్మాలు చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. ఏం చేసేది, అంతా పెద్ద విషయమే. ఇదే గనుక కొడుకు తండ్రి మంచం పట్టినప్పుడు ఆయన ఆశగా తినాలన్నది అడిగితే ఆ కొడుకు ఆశించింది ఏదీ అందించి ఉండడు. ఆయన కోసం ఏ రకమైన సేవ చేసుండడు.
కానీ చనిపోయిన తర్వాత లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి లక్షల మందికి తిండి పెట్టినా అవన్నీ ఎందుకని నేను అడుగుతాను. తండ్రి బతుకున్నప్పుడు వాడు ఏదీ కొనిపెట్టుండడు. ఈ రకంగా ఎంతోమంది దోచి దోచి ఎంతో మందికి ఇస్తుంటారు. ఎందుకని అడుగుతున్నాను. ఇలా చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉంది? ఏదీ లేదు. ఇలా చాలామంది చేస్తున్నారు. ఇవన్నీ తప్పులే, చెయ్యకూడని విషయం. ఈ శ్రాద్ధం అనే విషయంలో ఒకే ఒక విషయం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ కార్యాలు చేయడం వల్ల చనిపోయినోళ్ళకి ఏ విధమైన ఉపయోగం ఉండదు. నేను విన్నది మీకు చెబుతాను. అదే మన ఆయుర్వేదంలో చాలా అందంగా చెప్పారు. మన హిందూ ధర్మం ఉంది, జైన ధర్మం ఉంది. ఇవన్నీ మన భారత జాతి ధర్మాల్లో ఇందులో ధర్మం, ఆయుర్వేదం రెండింటినీ పోల్చి చూస్తున్నారు. ఈ 14 రోజుల వరకు ఈ బంధువుల్లో ఎవరైనా చనిపోతే పాయసమే ఇవ్వాలని నిర్బంధం ఏముంది చెప్పండి? దీని వెనకాల ఆయుర్వేద రీజన్ ఉంది, సైంటిఫిక్ రీజన్ ఉంది. ఈ ధర్మం అనే పేరుతో అంతా చేసి దీన్ని ఒక ఆచారంగా ఉంచారు. దీని వెనకాల ఉన్న ఆయుర్వేద సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, మన భారతదేశంలో మలేరియా జ్వరం చాలా కామన్గా ఉంటుంది. ఈ చలికాలంలో గడప గడపకి మలేరియా జబ్బు అందరికీ సోకుతుంది. అందరి ఇళ్లల్లోనూ చూస్తే వ్యాధిగ్రస్తులే ఉంటారు. అప్పట్లో ఆ సమయంలో అలోపతి మెడిసిన్స్, చాలా మెడిసిన్స్ అప్పట్లో లేవు. ఇందువల్ల ఆయుర్వేదంలో ఏం మందులున్నాయో అవే యూజ్ చేస్తుండేవారు. ఆయుర్వేదంలో మలేరియాని పైత్య జ్వరమనే అందరూ అనేవారు. అంటే పైత్యం చాలా ముదిరిపోతుంది. ఇది సరిచేయడానికే ఈ పాయసం, బియ్యం, తర్వాత చక్కెర ఇవన్నీ కలిపి తయారు చేసిన ఒక పాయసమై ఉండేది. ఇవన్నిటినీ మిశ్రమం పైత్యాన్ని గుణపరుస్తాయని అంటారు. అందుచేత మలేరియా అనే పైత్య జ్వరం వల్ల ఏర్పడిన బాధింపుని ఈ పాయసం తిని వాళ్ళు ఏదోలా బయటపడతారు. డైట్ కోసం అప్పట్లో ఆ రోజుల్లో రోజు పాయసం తినాలంటే ఎక్కడికి వెళ్ళగలరు? అన్ని విధాలా కష్టం, చాలా కష్టం. టీ చూడాలంటేనే గగనంలా ఉండేది. అరే, పాలు కూడా చాలా కష్టమే. చాలా తక్కువ తాగడానికి మనకు దొరికేది. పాయసానికి ఏం చేస్తాం? చక్కెర ఎక్కడిది ఆ రోజుల్లో? అప్పట్లో అంతా బెల్లమే కదా. ఇది ఆ రోజుల్లో విషయం. ఆ తర్వాత చక్కెర మౌరీషియస్ నుంచి వచ్చింది. అప్పుడే ఇక్కడ చక్కెర దొరికింది. మన భారతదేశంలో లేటుగానే దొరికింది. ఇది ఏది అంతగా దొరకలేదే. ఈ పాయసం తాగే అలవాటొచ్చింది. ఇదెలా అందరికీ ఇచ్చేది? అప్పుడే ఆ రోజుల్లో ఈ ఋషిమునులు దీనికి ఏదైనా ఏర్పాటు చేయాలని చెప్పారు. మరణం సంభవించిన తర్వాత వాళ్ళందరూ పాయసం తినడం ఒక అలవాటుగా, ఆచారంగా అందరూ నిర్ణయించారు. ప్రతి శ్రాద్ధం నాడు, అంటే 16 రోజులు, అంటే అమావాస్య నాడైతే ఆ రోజు ప్రారంభించి ఆ తర్వాత పౌర్ణమికి మర్నాడు వరకు, అంటే 16 రోజులు మన పితృదేవుళ్లను తలుచుకుంటూ ఉంటూ రోజూ వాళ్ళకి పాయసం చేసి దీన్ని అందరికీ ఇస్తారు. ముఖ్యంగా బంధువులందరికీ ఇస్తారు. ఇందువల్ల ఏం లాభం ఉంది? దీనివల్ల ఏ ప్రయోజనమూ లేదు. రోజు అందరి వల్ల చేయడం కుదరదు. అందువల్ల 16 రోజులు ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు కదా. అందువల్ల గ్రామంలో పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉంటారు కదా. అందువల్ల అక్కడంతా ఇలా టర్న్ బై టర్న్ ఎవరో ఒకరు తిథి వస్తూనే ఉంటుంది. అటువంటి తిథి రోజుల్లో వాళ్ళు పాయసం చేస్తారు. వాళ్ళు బంధువులందరినీ పిలుస్తారు. తర్వాత టర్న్ బై టర్న్ ప్రతి ఒక్కరికి తినడానికి తప్పకుండా దొరుకుతుంది. 16 రోజుల దాకా వాళ్లకు కొనసాగుతుంది. అందరికీ కంటిన్యూగా 16 రోజులు పాయసం తినడానికి తగ్గ ఛాన్స్ దొరుకుతుంది. ఈ రకంగా మలేరియాకి చాలా గొప్ప ప్రొడక్షన్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఆయుర్వేదం తాలూకు కంటిన్యూటీ దీని వెనకాలుంది. ఇలాంటి చాలా విషయాలు మన ఇండియాలో ఉన్నాయి. చాలా తెలివికి సంబంధించిన పరిశోధనలు మంచి పద్ధతిలో ధర్మం అనే పేరుని చేయడం జరిగింది. సర్వసాధారణంగా చేస్తున్నారంటే ఎవరూ చేయరు. ధర్మం అంటే అందరూ తప్పనిసరిగా చేయడం మొదలు పెడతారు.
మన ఇండియా ధర్మం తాత్విక భూమి, అందువల్ల ఇది చాలా ముఖ్యం. నేను ఒకసారి ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఒక విషయం చెప్తాను. ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంది. అక్కడ ఒక పెద్ద పెద్ద ప్రకటనలతో గుజరాత్ పేపర్లో నేను చదివాను. పెద్ద ఫుల్ పేజ్ యాడ్, ఎంతో ఖర్చు పెట్టి యాడ్ ఇచ్చారు. ఆ పెద్ద యాడ్లో ఏముందంటే, ఇండియా నుంచి అంటే హరిద్వార్ నుంచి, అలహాబాద్ నుంచి ఒక పెద్ద టీం వచ్చిందని చెప్పొచ్చు. అంటే దాదాపు 15-20 బ్రాహ్మణులున్న టీం వచ్చింది. యజ్ఞం, హోమం లాంటివి చేస్తారు, మంత్రాలు వగైరా చెప్తారు. మీ బంధువులు ఎవరైనా ఇక్కడ ఇంగ్లాండ్లో చనిపోయి ఉంటే ఇండియాకి వెళ్ళి హరిద్వార్ లేదా అలహాబాద్ లేదా వేరే ఎక్కడా శ్రాద్ధం లేదు, ఉత్తర క్రియలు చేయాల్సిన అవసరమూ లేదు. మీరు ఇంగ్లాండ్లోనే చేయొచ్చు, ఎందుకంటే అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం. ఇక్కడే ఒక చోట చేయొచ్చు. చేయడానికి కావలసిన అన్ని రకాల అనుమతులు మాకు లభించాయి. ఎవరెవరికల్లా ఈ హోమం ఎవరైతే చేయాలో, పిండ ప్రదానం చేయాలో వాళ్ళు ఇక్కడే చేయొచ్చు, మంచి కార్యం చేయొచ్చు అని అన్నారు. దీనికోసమే ఆ బ్రాహ్మణుల గుంపు ఒకటి దిగింది. దీనికోసమే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ బోలెడు మంత్రాలు చెప్తారు. మీ పనులు మీరు చేసుకోవచ్చు. దీని తాలూకు ఫీజ్ 1500 పౌండ్లు. ఓరి భగవంతుడా, ఇండియాకి వచ్చి వెళ్తేనే దానికున్న యాటిట్యూడ్ విలువ 500 పౌండ్లే. 400 పౌండ్లు, 500 పౌండ్లు, మ్యాక్సిమం 500 పౌండ్లు. కానీ వీళ్ళు 1500 పౌండ్లు అడుగుతున్నారు. బాగా హాయిగా ఊరంతా తిరిగి తిరిగి వచ్చినా ఇండియాకి ఆ 1500 పౌండ్స్లో వెళ్ళి రావచ్చు. అన్నీ హాయిగా చూసుకోవచ్చు. ఈ పిండదానం కూడా చూసుకోవచ్చు. ఏం చేద్దాం చెప్పండి, ఇటువంటి ఆలోచన ఎవరికీ రానేలేదుగా. మనం ఏం చేస్తున్నామో తెలియడం లేదు. దీనివల్ల 1500 పౌండ్లు ఇచ్చి ఇచ్చి వేలాది మంది ఈ హోమం, యజ్ఞం ఇలాంటివన్నీ అక్కడ చేశారు. వాళ్ళేం చెప్తారు, మేం ఇండియాకి వెళ్ళి మీ పెద్దల కోసం జపం చేస్తాం, మంత్రాలు చెప్తాం, దీని కారణంగా వాళ్ళకి మంచి స్థితి కలుగుతుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నేను తింటే మీ కడుపు ఎలా నిండుతుంది చెప్పండి చూద్దాం. ఎవరో జపం చేసి మన పితృదేవతలకి మంచి స్థితి ఏర్పడడం అనేది ఎలా కుదురుతుందంటాను. కర్మఫల సిద్ధాంతానికి ఇది ఎలా మ్యాచ్ అవుతుంది? నా దగ్గర చాలా మంది ఈ ప్రశ్ననే అడుగుతున్నారు. మన సత్సంగానికి వచ్చేవాళ్ళు అడుగుతున్నారు, ఇది సాధ్యమా, ఇలా కూడా చేస్తారా అంటే 1500 పౌండ్లలో అయిపోతుందా అని అడుగుతున్నారు. మన చనిపోయిన వాళ్ళు అమ్మ, నాన్న, బామ్మ, తాత, పిన్ని, బాబాయ్ వీళ్ళందరికీ మంచి హోదా కలుగుతుందా, కలగదా అని అడుగుతున్నారు. అప్పుడు నేను చెప్పాను, చెప్పేవాడు పిచ్చి వెధవ, వినేవాడు పిచ్చి వెధవే, అంతకంటే చేసేవాళ్ళు చవట దద్దమ్మలు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా కుదురుతుంది? ఇటువంటి తప్పుడు ఆలోచనల నుంచి మీరు బయటపడాలి. మీ బంధువులకు ఎవరికైనా చేయాలి అనుకుంటే, గుడ్ ఫీలింగ్ ఉంటే, మీకు ఏ మంత్రం చెప్పాలో అది ఇక్కడ చెప్పేలా ఉంటే చెప్పండి. ఇండియాలో చెప్పాలనుకుంటే ఇండియాకే వెళ్ళి చెప్పండి. కానీ దీనికి మధ్యలో ఈ 1500 పౌండ్లకి ఏం అవసరమని అడుగుతున్నాను. ఈ ప్రొఫెషనల్ ట్రిక్ మీకు అర్థమే కాలేదు. దయచేసి మీ తెలివితేటలు యూజ్ చేయండి. దాంతోపాటు ఈ గుడ్డి నమ్మకాల అలవాట్ల నుంచి మీరు బయటపడడానికి ప్రయత్నించండి. జై సచ్చిదానంద.